పవన్ కళ్యాణ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు అందరూ కూడా షేర్ చేస్తున్నారు. బికాజ్ ఆయన మాత్రం ఈ బడ్జెట్ ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఆయన ఏమేమి మాటలు చెప్పడం జరిగింది. బికాజ్ అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాతావరణం గురించి కూడా కొద్దిసేపటి వరకు నాకేదో సినిమాలలో చూసినట్టుగా ఏంటి ఇది ఇట్లా ఉంది, రియల్ లైఫ్లో జరుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అది కూడా ఏమేమి మాట్లాడారు. సో మొత్తానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం బడ్జెట్ని కేటాయించడం జరిగింది. సో ఆ కేటాయింపులు జరిగిన తర్వాత ఒకరు హ్యాపీగా ఒకరు నర్వస్గా ఎవరు కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ కేటాయింపులకు మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, రెండింటికి కలిసి 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అండ్ నారా లోకేష్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయనకు 31 కోట్లు, ఎందుకంటే అందులో ఎక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి. ఈ విధంగా వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళ శాఖ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి హామీలు ఉంటాయి, ఎలాంటి పనులు వాళ్ళు చేస్తారు, ఇవన్నీ కూడా సక్రమంగా తెలుసుకొని ప్రతి ఒక్క శాఖకు వాళ్ళు ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మాత్రం ఈ కేటాయింపులు జరగడం జరిగింది. అండ్ అక్కడ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించింది కావచ్చు, లేకపోతే గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతి ఒక్క శాఖ కూడా ఇప్పుడు పలానా వాళ్ళు మాకు తక్కువ ఇచ్చారో, మాకు పనులు చేయడానికి ఇబ్బందిగా ఉందని ఎవరు కూడా అనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ వచ్చిన తర్వాత కేటాయింపులు జరగకన్నా ముందే అన్ని శాఖల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ప్రతి ఒక్క మంత్రులు అందరూ కూడా పరిశీలించి ఓకే పలానా శాఖకు ఇంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది, ఇంత అమౌంట్ ఇస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు, అండ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉంటాయో ఆ హామీలన్నీ కూడా నెరవేరుతాయి. సో అందుకోసమని ఇంత అంటే వాళ్ళందరూ కూడా ముందుగానే మాట్లాడుకొని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి కేటాయింపులు చేయడం జరిగింది. సో దీని ద్వారానే ఒక ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇష్యూస్ కూడా రాలేవు. అండ్ అదే విషయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓన్లీ నా శాఖలనే కాకుండా ప్రతి ఒక్క శాఖ కూడా మంచిగా బడ్జెట్ అనేది కేటాయించారు, మనం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ బడ్జెట్ తోని ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాము. మీరు అనుకుంటే ఎవరైనా కూడా కొంతమంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కానీ, ప్రజల హామీలు వాళ్ళ వరకు తీసుకోకుండా వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. ఎందుకంటే మనం ఏదో సడన్గా వచ్చి సడన్గా కేటాయింపులు చేసింది కాదు, మనందరం కూడా మాట్లాడుకొని ప్రీ ప్లాన్డ్గా ఈ శాఖకి ఇంత కావాలి, ఈ శాఖకి ఇంత కావాలి అనే విధంగా మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సాటిస్ఫై అవుతారు, అవ్వాలి కూడా. ఎందుకంటే అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము విద్యాశాఖ అనుకో, దానికి బ్యాగులు కావచ్చు, వాళ్ళకు డ్రెస్సులు కావచ్చు, షూస్ కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి గేమ్స్కి సంబంధించిన కిట్లు కావచ్చు. సో ప్రతి ఒక్క దానికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎక్కువ కేటాయించారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకొని వాళ్ళు కేటాయింపులు ఇచ్చారు. అండ్ మనందరం కూడా ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఎవరు కూడా అన్సాటిస్ఫై అవ్వలేదు అనే విధంగా ఉండకూడదు. మనము ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా పనులన్నీ కూడా వేగవంతం చేయాలి. ప్రజలందరికీ కూడా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మనం కనుక్కోవాలి వాళ్ళ వరకు వెళ్తున్నాయా లేదా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా సిటీ ఏరియాలో ఇక్కడెక్కడ రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అన్ని హామీలు కూడా పోతాయి, కానీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. వెళ్ళినప్పటికీ కూడా అందరికీ చేరుతుందంటే అది కూడా ఉండదు. సో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా ఉంది. ఇలాంటి క్రమంలో మనము ఈ వచ్చిన 8-9 నెలల్లోని కూడా అక్కడ ఒక వైపు ఏమో వాటన్నింటినీ కూడా పూడుస్తున్నాం, తర్వాత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క రూపాయిని కూడా మనము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పని చేసుకోండి. ఎవరికి వాళ్ళు కూడా అంటే మంచి పేరు తెచ్చుకునే విధంగా పనులు చేసుకోండి అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరిగింది.